వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అన్యాయం చేసినా, అక్రమాలు చేసినా, అరాచకాలు చేసినా విచారణకి పిలుస్తారు. విచారణకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు. విచారణకి పిలిచినప్పుడు కాదు, మనకి నచ్చినప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు. ఎస్, ఈ 18 నెలల కాలంలో జరుగుతున్నటువంటిది ఇదే. ఏ ఒక్కరిని అరెస్ట్ చేయడాలు లేవు, ముందుగా నోటీసులు ఇవ్వడాలు, దగ్గరికి వెళ్ళాలి, బాబు కేసు సంగతి ఇది అని చెప్పడాలు, అయిన తర్వాత విచారణకు రమ్మని నోటీసులు అందిస్తే ఈరోజు నాకు ఖాళీ లేదు, రాజకీయంగా నేను చాలా వేరే పనుల్లో ఉన్నాను, లేదంటే ఫలానా కార్యక్రమం ముందే షెడ్యూల్ చేసుకున్నాను, అందువల్ల వాళ్ళు రావడం కుదరదు, రేపు ఎల్లుండి చూద్దాం, కుదిరితే ఎప్పుడు వస్తానో చెప్తాను. ఈ రకమైనటువంటిది నడుస్తుంది. ఒక్కళ్ళ దగ్గర కాదు, అందరిలోనూ దాదాపుగా ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా ఇదే నడుస్తుంది. ఇంకా మిగతా అరెస్టులు ఇవన్నీ అంటారా, సాక్ష్యాధారాలతో పక్కా అరెస్ట్ అయ్యారు, అదంతా వేరే విషయం. ఇక్కడ పర్టికులర్గా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మాజీ వైఎస్ఆర్సీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి పివి సునీల్, మాజీ సిఐడి డీజీగా పనిచేసినటువంటి పివి సునీల్ని విచారణకి పిలిచారు గతంలో. నాకు ఇవాళ రావడం కుదరదు, ఎప్పుడు వస్తాననేది మీకు తెలియజేస్తాను అన్నాడు ఆయన. తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని. మరి ఈసారి ఏమనుకున్నాడో తెలియదు కానీ ఇవాళ విచారణకి అటెండ్ అయ్యారు. విచారణ జరుగుతూ ఉంది. అనేక కేసులకు సంబంధించి ఆధారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, స్పష్టంగా ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయనకి. మరి ఆ విషయంలో ఆయనకి ఏం చెప్తారు, ఎలా మాట్లాడతారో తెలియదు. బట్ ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో, ఎందుకంటే ఇందులో A1గా ఉన్నారు, ఆయన A1 అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి వివరాలు అఫ్కోర్స్ డెఫినెట్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, లేదంటే ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నేను కలిసాను చూడండి, ఆయన అడగండి వెళ్ళి. ఈ రెండు సమాధానాలు వస్తాయని నేనైతే బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆయన దగ్గర నుంచి. రఘురామకృష్ణరాజు మీద ఎటువంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని, ఆయన అసలు మేము కనీసం ముట్టుకోలేదు అని, ప్రొసీజర్ని యథాతథంగా పాటించాను తప్పితే మేమేం చెయ్యలేదు అని, అసలు ఇందులో మా తప్పేమీ లేదని, ఆ రోజు అక్కడ ఎవరు లేరు అని, అంతా కూడా రఘురామకృష్ణరాజు గారి ఎల్యూజినేషన్ తప్పితే జరిగిందేది లేదు అని చెప్పేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తున్నాయి. ఎలా ఉందంటే, మిలిటరీ కోర్టు తప్పు, రఘురామకృష్ణరాజు గారికి బైపాస్ అవ్వడం అనేది తప్పు, అదే స్టంట్ వేయించుకోవడం అనేది తప్పు, ఆయన గుండెల మీద ఎవరో కూర్చున్నారనేది తప్పు, అసలు ఆ రోజు ఆయన అరెస్ట్ చేసామనేది తప్పు, విచారణకి తీసుకెళ్ళని తప్పితే మేము అరెస్ట్ కూడా చేయలేదు ఆయన్ని, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి వాళ్ళు చూడండి అబద్ధాలు. కానీ విచారణాధికారులు ఇవన్నీ పట్టించుకుంటారా? అబద్ధాలు చెప్తున్నాడు అని ఆయన పట్టించుకోరు. అంటే ఇదంతా జరుగుతుందేమో అనేటువంటి ఒక ఊహ. బట్ డెఫినెట్గా ఐపీఎస్ అధికారి, మరి లూప్ హోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆయన కింది స్థాయి అధికారులు ఇప్పుడు ఎవరైతే విచారణకు పిలిచారో, నాకంటే కింద ఉన్నావు, నువ్వు ఎలాగ నన్ను అసలు పిలుస్తావు అని ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆయన చెయ్యనటువంటి అరాచకం లేదు. ఎవరిని పడితే వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళు చెప్పారా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి, లోపలేసుకుమ్మండి. ఎస్, వాస్తవంగా జరిగాయి, ప్రతి ఒక్కరికి జరిగాయి ఇవన్నీ ఆయన కనుసన్నల్లోని. ఆయనకు అవసరం లేనటువంటి ఈ లిక్కర్ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తమిళనాడులో ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీ నుంచి వచ్చినటువంటి టెస్ట్ రిపోర్ట్లకు సంబంధించి ఆ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఈయన తగుదనమ్మ అని బయటకు వచ్చి, ఎస్ ఇది నాకే సంబంధం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేశారో, ఆ తర్వాత అక్కడున్న ఆ ల్యాబ్లో ఉన్నటువంటి అధికారులని ఏ విధంగా బయటికి పంపించేశారు, ఇవన్నీ కూడా స్పష్టంగా అధికారుల దగ్గర ఆధారాలతో సైతం ఉన్నాయి. మరి అన్నిట్లోనూ కూడా ఈయన దగ్గర నుంచి సమాధానాలు వస్తాయా లేదా తెలియదు, కానీ రఘురామకృష్ణరాజు గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా సమాధానాలు వచ్చి తీరాలి అనేది అందరూ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం చెప్తారు ఆయన. ఎందుకంటే విచారణకు అయితే అటెండ్ అయ్యారు, విచారణకు అటెండ్ అయిన తర్వాత మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు అంటే, రఘురామకృష్ణరాజు గారు అయితే చెప్తున్నారు, ఆయన అభిప్రాయాన్ని ఆయన ముందే తెలియజేస్తున్నారు. ఏంటంటే, అలవాటు లేని నిజాలు చెప్తారా లేదంటే అలవాటైనటువంటి అబద్ధాలే చెప్తారో వేచి చూడాల్సిందే అని ఆయన కూడా కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పివి సునీల్ ఏం చెప్తారు అనేది. లెట్స్ వెయిట్. విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కదా ఏంటి అనేది, అప్పుడు చూద్దాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.